నమస్తే అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. అలాంటి శివుడికి అఖండ తాండవంతో అభిషేకం చేసి ఆయన అనుగ్రహాన్ని తన సొంతం చేసుకున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అలాంటిది మరి అఖండ 2 లాంటి భారీ ప్రాజెక్ట్స్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బోయపాటి గారికి ఆ ప్రాజెక్ట్స్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, శివతత్వం గురించి ఆయన మాటలో ఆయన ఏం చెప్తారో ఆయన మాటలోనే విందాం. శ్రీను గారు నమస్తే. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అఖండ గురించి మాట్లాడదాం సార్. అఖండ చూడగానే ప్రేక్షకులందరూ కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. అది ఎట్లా సాధ్యమైందో మీరే చెప్పాలి. అంటే అఖండ అనే ప్రాజెక్ట్ ఎలా మీరు అనుకున్నారు, దాన్ని అంత అఖండ విజయం ఎలా చేశారు? మా సినిమా అనేది ఎవరైనా సరే ప్రతి సినిమా అఖండ విజయం సాధించాలనే చేస్తాం ప్రతి ఒక్కరూ. ఇది అఖండ 1 ప్రేక్షకుల హృదయాల్లోకి ఆల్రెడీ వెళ్ళుందిమా. ఇది పార్ట్ 2 అఖండ తాండవం. ఇది చేసేటప్పుడు ఇంకా కేర్ తీసుకుంటాం. దానిలో ఒక తత్వం వరకు, అఘోర తత్వం వరకు మాత్రమే వెళ్ళగలిగాం. కానీ ఇందులో అర్ధ శివుడు అంటే సగం శివుడు వరకు దీనిలో తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఎలా వెళ్ళాలి? ఒక ఎక్సర్సైజ్ ఉంటుందమ్మా. అది చక్కగా చేసి మీరు ఈరోజు చూసి మీరు ఎంత అభినందిస్తున్నారు అని అంటే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉంటామో మీరు ఆలోచించండి. ఎందుకంటే పార్ట్ 1 పెద్ద హిట్. ఇప్పుడు దాన్ని మించి వెళ్ళాలి. దాన్ని మించి వెళ్ళాలి అంటే ప్రతి ప్రతి చూస్తున్న ప్రతి ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళ మైండ్స్ అలానే ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అని అంటే కావాల్సిన ఎక్సర్సైజ్ మొత్తం చేసి తీసుకొచ్చిందే ఈ సినిమా. అందుకనే ఇందులో అర్ధశివుడు దీనిలో తీసుకొచ్చాము. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ ట్రాన్స్లోనే వెళ్ళడానికి కానీ వాళ్ళు మాట్లాడడానికి కానీ ప్రధాన కారణం అది. సార్, అఖండలో శివుడే హీరో, అంతర్యామి అయినా శివుడే సర్వం అని ఎలా చెప్పగలిగారు సార్? అసలు అఘోర అంటే ఎవరు? అఘోర తత్వం ఏంటి? అదే శివతత్వం. అదే శివతత్వం అయినప్పుడు ఇంకా మళ్ళీ సపరేట్గా శివుడే సుప్రీం అని తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా అది చెప్పాల్సిన అవసరం లేదు మా. అది మొత్తం శివమయం. అందుకనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇక్కడ పెట్టుకొని చూస్తున్నారు. అసలు శివుడు హీరో అనేది మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా అన్వయించుకుంటారు దాన్ని? అమ్మా, ఆయన సుప్రీం. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆపగలిగే వాళ్ళు లేరు. ఆయన ఇచ్చేదాన్ని అసలు ఎవరు ఆపగలిగే వాళ్ళు లేరు. ఆయన తీసుకోవాలనుకుంటే ఎవరు ఆపగలిగే వాళ్ళు కూడా లేరు. ఆది అంతం మొత్తం ఆయనే. నీకు A to Z ఆయనే అన్నప్పుడు మరి ఆయన హీరోగా, ఆయన సుప్రీంగా ఇంకెవరు అవుతారు? మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆయనతో? అంటే మాది పెదకా. కానీ నా చిన్నప్పటి నుంచి నన్ను నిద్ర లేపేది శివోహం అనే సాంగుతోనే నిద్ర లేపేవాడు. ఎందుకంటే పెదకాకానిలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది, బాగా ప్రసిద్ధి చెందింది. ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, గురువు గారు కూడా. అసలు కాకాని అంటే ఏంటి, ఆ శివక్షేత్రానికి ఉన్న, శైవ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. సో పొద్దున్నే నిద్ర కూడా ఆ మంత్రోచ్చారణ నుంచి వింటూనే లేచేవాళ్ళం. అలాగే ఈ శివరాత్రి అనేది వస్తేమో అద్భుతంగా జరుగుద్ది అక్కడ. అసలు మహాద్భుతం. నైట్ అంతా కూడా మేము అక్కడే కూర్చుంటాం. వీళ్ళందరం కుర్రోళ్ళంతా వెళ్ళేసేసి కూర్చొని ఇళ్ళల్లో మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఆ దీపాలు వెలిగిస్తూ మొత్తం జాగారం అంతా చేస్తూ ఉంటే అక్కడే ఉండి ప్రశాంతంగా తెల్లారులు శుభ్రంగా ఇచ్చేస్తూ ఒక సపరేట్ స్క్రీన్స్ వేసి సినిమాలు వేస్తారు. ఏమన్నా వీటికి సంబంధించినవి మెజారిటీ ఎన్టీ రామారావు గారికి ఉండేవి. సో ఆ సినిమాలన్నీ చక్కగా చూసి మార్నింగ్ వరకు 1-2 సినిమాలు చూసి మళ్ళీ పొద్దున్నే అభిషేకాన్ని పాల్గొని బయలుదేరి వచ్చేవాళ్ళం. సో అలా చిన్న వింతప్పటి నుంచే ఉన్నాం ఆ జర్నీ. అంటే సార్ మీరు జాగరణ చేశారా, చేస్తున్నారా, కంటిన్యూ చేస్తారా ప్రతి శివరాత్రి? చేస్తామ్మా. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సార్? మీరే చెప్పాలి. అలా అని కాదమ్మా, అది ఇప్పుడే చెప్పాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అది ఒక మాటతో చెప్పేది కాదుమా. అది సోల్తో చెప్పాలి, హార్ట్తో చెప్పాలి. సో అది ఇలా ఉంటుంది అని కాదు. ఒక తృప్తి అనేది ఉంటుంది చూడమ్మా, దానికి ఇంకా పర్యాయ పదాలు లేవు.
మనం నమ్మి మనల్ని నడిపించే ఒక దేవుడి కోసం మనం ఒక రోజు మాత్రం కేటాయిస్తున్నాం, ఈ విధంగా కేటాయిస్తున్నాం. ఇక అంతకన్నా ఇంకేం కావాలి? అవును సార్. బ్యాక్ టు అఖండ గానీ అఖండ 2 గానీ బాలకృష్ణ గారికి కథ చెప్పి మీరు ఎలా ఒప్పించారు? అంటే ఇది నేను అప్పుడప్పుడు కూడా మెన్షన్ చేశాను. బాలయ్య గారు కూడా మీకు ఒకటి సందర్భాల్లో కూడా చెప్తారు. బేసిక్గా ఇది కథ చెప్పడము కథ చెప్పకపోవడం కాదమ్మా, ఇది నమ్మకం మీద ఉన్న సినిమాలు ఇవి. బాలయ్య గారు అంతగా నమ్ముతారు నన్ను నమ్మినప్పుడు ఇక మేము చాలా గట్టిగా పెడతాం దాని మీద. ఇదే అఖండ 1 Part 1 చేయడానికి వెళ్ళినప్పుడు బాబు మనం ఒక 2 సినిమాలు ఆల్రెడీ సోషల్ ఫిల్మ్స్ చేస్తున్నాము, ఈరోజు మళ్ళీ సోషల్ ఫిల్మ్ చేయాలి అంటే చాలా ఎక్కువ మీటర్ తొక్కేస్తావు. కాకపోతే ఏంటంటే హై అయిపోద్ది ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ ఇక మనం ఇక దాన్ని అంటుకోవడం కష్టం అవుద్దేమో అనంటే అలా ఎలా అంటే మన కాంబినేషన్ ఎప్పటికీ ఉండేది కదా, మనం ఎట్లా ఇది చేస్తాం. అప్పుడు ఏం చేద్దాం, నా దగ్గర ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది బాబు, ఇప్పుడు స్టార్ట్ అయిందండి టైం స్టార్ట్. అఘోరా క్యారెక్టర్ ఉంది అని అంటే ఆయన జస్ట్ ఒక చిన్న రింగ్ అలా అనుకుంటూ, అఘోరా అంటే విభూది వేసుకొని జుట్టు ఉండి చిన్న క్లాత్ కోచిలా ఇది పెట్టుకొని అవి తింటూ ఉంటారంటారు వాళ్ళ. అవును బాబు వాళ్ళే. కాకపోతే బాలయ్య గారు బోయపాటి అది కాదుగా, బాలయ్య బోయపాటి వేరే ఉంటారుగా. సో మనం వేరే వెళదాము, దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే గెటప్ చెక్ ఎప్పుడు అన్నారు, అంతే. ఇక ఇంతకు మించి అసలు డిస్కషనే లేదు. అదే సార్, నేను కూడా విన్నా. నేను కథ వినలేదు, క్యారెక్టర్ గురించి విన్నాను. క్యారెక్టర్ వినగానే నాకు ఓకే చేయాలనిపించింది అని అన్నారు. అంతలా క్యారెక్టర్ ని మీరు Part 1 ఆయన క్యారెక్టర్ కూడా కాదమ్మా, Part 1 క్యారెక్టర్ అఘోరా అంటే క్యారెక్టర్ అంటే అఘోరా క్యారెక్టర్ ఇది అనేది. ఎందుకంటే ఆయనకి తెలియాలి కదా ఏంటనేది. కథ అసలు అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఓకే బాబు నాకు ఐడియా ఉంది, ఓకే చాలు, అంతమించి అవసరం లేదు. దట్స్ ఇట్, వెళ్ళిపోయామండి. ఇక సార్, సృష్టిలో ఒక సూపర్ పవర్ ఉంది అనేది అందరూ నమ్ముతారు. అదేంటి అనేది చాలా మందికి తెలియకపోయినా బట్ ఒక సూపర్ పవర్ అనేది ఉంది అని నమ్ముతారు. అట్లాంటిది అఖండలో బాలయ్య గారికి ఒక ఆరా ఉంటుంది సార్. అది అంటే చూసే ఆడియన్కి ఆరా అనిపిస్తుంది. మనం ఆయన చూడగానే అరే అనే ఒక ఆరా అనిపిస్తుంది. అది ఎట్లా మీరు ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆరా తెలిసిందా సార్? మాది ఆరా ఇది క్యారెక్టర్ వైజ్ మనం క్రియేట్ చేసుకునేది. మీరు అడగాలనుకుంది అది ఇది కాదు, నేను చెప్తాను విన్నమా. అసలు ఆరా అనేది ఎట్నుంచి ఎలా వస్తుందయా అంటే ఈ సినిమాలో ఓపెనింగ్లోనే ఒక రీక్యాప్. అఖండ 1 చూడని వాళ్ళకి కూడా అఖండ 1 అనే సినిమా ఏం జరిగింది ఒక క్లుప్తంగా ఒక కథ చెప్పాం. ఎగ్జాక్ట్లీ 2 minutes చెప్పి ఎక్కడైతే ఆయన ఎండ్ అయ్యాడో ఆ కథలో ఎండ్ ఎక్కడైతే ఇచ్చామో, మాటిస్తున్నాను తల్లి, కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా భయం వచ్చినా బాధ వచ్చినా చివరికి ఆ మృత్యువే వచ్చినా నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ దగ్గర ఉంటాను మాట అని వెళ్ళిపోతాడు. దాంతో ఎండ్ ఇచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి సినిమా స్టార్ట్ చేసామ్మా. స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇతని జర్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన వాడు అని అంటే మనం ఓపెన్ చేసి అష్టసిద్ధి సాధన అనేది ఒక గురువు ద్వారా మనం క్లియర్గా చెప్పించాం. ప్రపంచం ఇప్పటి బాబు నువ్వు వెళ్ళావు ఏదో కొట్టొచ్చావు అయిపోయింది, ఇది కాదు. అసలు ఇంతకన్నా విపత్కర పరిస్థితులు వస్తున్నాయి దేశం మీదకి, మన ధర్మం మీదకి, మన దైవం మీదకి. వాటిని ఎదురెళ్ళి కొట్టాలి అని అంటే నీకున్న ఒకే ఒక్క మార్గం, ఇప్పుడున్న శక్తి చాలదు, ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి సాధన. అది నువ్వు సాధించిన రోజు అసలు నిన్ను ఏది తాకలేదు, నువ్వు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తావు, ఈక్వల్ టు నువ్వు శివుడే అని క్లియర్గా చెప్పించి దానికి చేయాల్సింది సాధన దగ్గర దాపుగా అది వచ్చే వరకు నువ్వు చేయాలి. అంటే అది 10 సంవత్సరాలు అవచ్చు, 12 సంవత్సరాలు అవచ్చు, 15 సంవత్సరాలు అవచ్చు, కానీ ముద్ర నియమబద్ధం. పొరపాటున ముద్రగానే దాటావా అంటే ఒక కాలు మీద నుంచో పెడతాను చూడమా, అది ఆ ముద్రగానే నువ్వు దాటావా ప్రాణ సంకటం అనంటే నేను సిద్ధం అని చెప్పి ఎప్పుడైతే నీకు అష్టసిద్ధి సాధనకు వెళ్ళాడో, అది ఎప్పుడైతే సాధించి మళ్ళీ బయటకు వచ్చాడో అక్కడి నుంచి ఆరా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది సాధించి వచ్చిన వాడు. ఇప్పుడు అతను అంటే విభూది కొండ అంతే, అంటే ఈక్వల్ టు శివుడు, ఏదైనా చేయగలడు, ఎంత దీనికైనా ఎదురెళ్ళగలడు.
ఒక అన్యాయం అనేది కనిపిస్తే ఎంత దూరమైనా ఎదురెళ్ళగలడు. తన ధర్మానికి, తన దేశానికి, తన దైవానికి ఇది వచ్చినప్పుడు ఏదైనా ఎదుర్కొంటాడు అనేది క్లియర్గా మనం ముందే దానికి హింట్ ఇచ్చి దించడం జరిగింది మా క్యారెక్టర్ని. అది సో హీఈస్ ఏ సూపర్ హ్యూమన్. దేనైనా సాధించగలిగే, దేనైనా ఎదుర్కొనే ఒక సూపర్ హ్యూమన్ అని మనం క్లియర్గా చెప్పేసామ్మా. సో అందుకని ఏంటంటే డెఫినెట్లీ ఆరా కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. అక్కడి నుంచి ఎందుకంటే ఒక గెటప్ చేంజ్, అంబియన్స్ చేంజ్ అన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది